వరుణుడు కరుణించడంతో చల్లబడిన వాతావరణం త్వరలోనే మళ్లీ వేడెక్కనుంది. సూపర్ ఎల్నినో ప్రభావంతో రానున్న నెలల్లో భానుడి భగభగలు మరింత ఉధృతం కానున్నాయి. ఈ నెలలో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమై అక్టోబర్ వరకు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రానున్న వారాల్లో ఎల్నినో తీవ్రతరం కావటంతో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఇక భారత్లో ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మధ్య దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు, వాయువ్య భారత్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొననున్నాయి. ఇక ఎల్నినో ప్రభావంతో యూరోప్ దేశాల్లో హీట్ వేవ్స్ ప్రజలకు దడ పుట్టిస్తోంది. రానున్న రోజుల్లో వడగాల్పులు మరింత ఉగ్రరూపం దాల్చనున్నాయి. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు, వినాశకరమైన కార్చిచ్చులు, రికార్డు స్థాయి సముద్రపు వేడితో అట్టుడికిపోతున్న యూరోప్ కంట్రీస్ రాబోయే రోజుల్లో ఒక నిప్పుల కొలిమిలా మారిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఫ్రాన్స్ లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్ద ప్రాంతాలను కార్చిచ్చు చుట్టుముట్టింది. బోర్డోలో చెలరేగిన ఒక భారీ ప్రమాదం, మెరుపులు ఉరుములతో నిండిన ఒక మేఘం ఏర్పడింది అక్కడ. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత తీవ్రమైన అగ్ని ప్రమాద సంక్షోభంగా పేర్కొంటూ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతో 2 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. డెన్మార్క్, జర్మనీ, పోలాండ్ దేశాలు కూడా అత్యధిక ఉష్ణోగ్రతల్ని నమోదు చేశాయి. జూలై చివరి నాటికి యూరోపియన్ యూనియన్ వ్యాప్తంగా 4.35 లక్షల హెక్టార్లకు పైగా భూమి అగ్నికి ఆహుతైంది. అమెరికాలో కూడా అధిక ఉష్ణోగ్రతలు, వేడి పరిస్థితులు నెలకొన్నాయి. ఉటాలోని స్టాల్ లేక్ సిటీలో ఉష్ణోగ్రతలు 42.8 డిగ్రీల సెల్సియస్ కి చేరుకున్నాయి. ఉత్తర కరోలినాలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ కి చేరాయి. పశ్చిమ గ్రేట్ ప్లేన్స్ ప్రాంతంలో తీవ్రమైన వడగాలులు చుట్టుముట్టగా, దక్షిణ మధ్య ప్రాంతాల్లో ఈ సీజన్ ఆరంభంలోనే తీవ్రమైన కరువు ఏర్పడింది. కొలరాడో, ఇడాహు, మెంటానా, నెవాడాలలో వేసవిలో పిడుగుపాట్లు, అగ్ని ప్రమాదాలు సంభవించాయి.